ఓంకారం తీసుకుని ఒకసారి శ్వాసాన్ని మనం చెడ్డ వాళ్ళమా మంచి వాళ్ళమా? పిల్లలు మంచి వాళ్ళు, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు. నువ్వు మంచివాడా చెడ్డవాళ్ళ? రెండు. మీరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళ? రెండు. అంటే బయట ఒక మనిషి, లోపల ఒక మనిషి. లోపల మనిషి చెడ్డవాళ్ళ మంచివాళ్ళ? మీరు లోపల మంచిగా ఉన్నారా, బయట మంచిగా ఉన్నారా? లోపల మనిషి మంచి, బయట మనిషి మంచిగా. లోపల చెడ్డవాళ్ళ మీరు, లోపల మంచి వాళ్ళ? ప్రశ్నించుకోండి. నేను లోపల మంచివాడిని చెడ్డవాడిని? కొందరు బయట మంచిగా ఉంటారు, వాళ్ళ ప్రేమగా, వాళ్ళ మర్యాదగా, చాలా బ్యాలెన్స్, చాలా బాగా మాట కానీ వ్యవహారం కానీ సేవ అన్ని బాగుంటాయి. లోపల కొందరు బయట కొందరు ఉండరు, కానీ లోపల బాగుంటారు. ఇప్పుడు ఎవరు మంచివారు అన్నట్టు? లోపల బాగుంటే మంచిగా కదా. ఇప్పుడు కావాల్సిన లోపల బాగుండి బయట సైడ్ లేకపోతే వ్యవహారం సరిపోతుంది. బయట బాగున్నారు, లోపల బాగలేకపోతే లోపల బాగలేదు, చాలా నష్టం. అది బయట బాగున్నారు, లోపల బాగలేకపోతే చాలా నష్టం. రెండు బాగున్నారంటే ఏం చేయాలి? రెండు బాగున్నారంటే ఏం చేయాలి? ఫోన్ చేసుకొని ఫోన్ చూడాలి కదా. అంతేనా? మీరు ఏం చేస్తారు? ఫోన్ చూస్తారా? ఏం చేస్తారు కదా సరే ఖర్చుకొని పెడతారా? అమ్మ అయితే మరి ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఎందుకు వచ్చారు? ఇంకా 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 మీరు పెద్దగా చెప్పండి, ఎందుకోసం వచ్చినట్టు? ఎక్కడెక్కడి నుంచి వచ్చారమ్మా? మిర్యాలగూడ నుంచి, గుంటూరు నుంచి, ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి, నేను ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి, ఎవరెక్కడి నుంచి, ఎక్కడి నుంచి, ఎందుకు వచ్చారు? మీరు కూడా అమెరికాలో ఉండేవారు. నేను కూడా అమెరికా వచ్చాను, ఎక్కడెక్కడ చదివచ్చాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాం. ఎందుకు ఈ ప్రయత్నం? ఎందుకు? ఏమి కొరకు? అంటే ముందుగా ఈ 30 ఏళ్ళు అయిందా? 30 మంది వచ్చారు కదా, సరిపోయింది. 30 బాగా గుర్తుంచుకోండి. 30 ఏళ్ళు 30 మంది ప్రవేశిస్తాం కదా. అయితే 33 అనుకుంటున్నాం. సరే 30 మంది 30 వజ్రాలు అన్నమాట. చూడండి, అందరూ వజ్రాలే, ఏం తప్పదు. మీకు అనుభవం ఉన్న వారు వచ్చారు నిజానికి, చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వింటున్నారు. ఇలా ఎవరు నిద్రపోలేదు అమ్మా? నిజమైన వాళ్ళు నిద్రపోయేవాళ్ళు అంతా. చెప్పండి, నేను నిద్రపోతున్నాను అని చెప్పండి. ఎవరైనా చెప్పండి, నేను నిద్రపోతున్నాను ఉన్నారు ఎవరైనా? కారణం లేదు.
అంటే అది ఆ కారణం వేరు శరీరం పోతుంది. అయితే వినండి ఒకసారి, ఎందుకు ఎంత చేస్తున్నాము దేని కొరకు, అసలు ఈ మార్గం ఎందుకుంటున్నాము గమనించండి. ఈ మార్గం ఎందుకుంటున్నారు, ఈ మార్గం ఎందుకుంటున్నాను అంత అనుకోండి. నేను ఈ మార్గం ఎందుకుంటున్నాను, నేను ఈ మార్గం ఎన్నుకుంటున్నాను. మీరు నేను ఈ మార్గం ఎన్నుకుంటున్నాను. ధర్మం కావాలి, అది కాదు, ఇది కాదు, ఏది కాదు, ఏది కాదు, కాదు 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 అనుకుంటూ ఇదే 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 అని ఎన్నుకుంటున్నాం. ఇలా చెప్పండి, అన్ని కాదు కాదని ఇక్కడికి వచ్చాం. మీరు ఎంత అదృష్టం కదా. ఇలాగే వినండి, ఇలా ఉండండి, తర్వాత తెలుస్తుంది దీని విలువ. సరేనా? దీని పేరేంటి, సమాజం పేరేంటి, ఆర్యంటేంటి, శ్రేష్ఠ సమాజమా? ఆర్యంటేంటి మరి తాగుబోతులు, గొప్పవాళ్ళు, శుద్ధులు, పవిత్రులు, విద్యావంతులు, ఎన్ని అర్థాలు వస్తాయి. ఆరాధనీయులు, పూజనీయులు, వివేకవంతులు కదా. జన ప్రచారకుడా? అయితే వేదంలో ఒక నినాదం వేదం పేరేంటి, విషమార్యం. విషం అంటే మొరబడి, ఎంతవరకు విశ్వం అంటే ఏంటి, ఇంగ్లీష్ లో చెప్పండి. విషయం ఇంగ్లీష్ లో ఉంటుంది యూనివర్స్, మొత్తం యూనివర్స్. చూడండి, విషయం యూనివర్స్ అని చెప్తున్నారు పిల్లలు. కేవలం మూలగుడి కాదు, ఏం జిల్లా, కడప జిల్లా, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, అసఖండం కాదు, భూగోళం కాదు, ఈ సూర్యకుటుంబం ఉన్నటువంటి భూగోళం కాదు. మళ్ళీ ఎన్నో సూర్యకుటుంబాలు, ఆ భూగోళాలు కూడా ఉన్నాయి. అటువంటి సూర్యకుటుంబాలు కోటాను కోట్లు, అటువంటి గిరికలు ఉంటాయి, వాళ్ళకుంటారు ఆకాశంలో, అటువంటి కోటాను కోట్లు. అంతటా కూడా మొత్తం కూడా ఏం జరగాలి, తిరుమలంత విషయం మార్యం, విషయం మొత్తం. ఈ మాట అన్నది ఎవరు, ఎవరన్నారు, ఎవరన్నారు? మా సిద్ధాంత సార్ కదా. వేదం వేదంలో ఎవరన్నారు? పరమాత్మ పరమాత్మ అన్నమాట. అదంటే మనమేం కావాలి, మరి మనమేం కావాలి చెప్పండి. మేము శ్రేష్ఠులం, మేము వివేకవంతులం, మేము పూర్వయులం. అయితే అయితే శాంతి అవన్నీ సిద్ధంగా ఓం శం.